హలో ఫ్రెండ్స్, నేను రేణుకారెడ్డి. వెల్కమ్ టు అవర్ ఛానల్. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు వీడియోలో నైటీ ఎలా కుట్టాలో చూద్దాము. ఆల్రెడీ నైటీస్ 2 వీడియోలు చేశానండి. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. ఇది వచ్చేసి థర్డ్ మోడల్. దీని నెక్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సైజ్ వచ్చేసి ఎం సైజ్ అండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. నైటీ కటింగ్ వీడియో ఆల్రెడీ చేశానండి. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. ఈ వీడియోలో నైటీ ఎలా కుట్టాలో చూద్దాం. ముందుగా ఫ్రంట్ పార్ట్ కుట్టాల్సిన ప్యాచ్ తీసుకోవాలి. దీంట్లో 4 పొరలు ఉంటాయి. ఇలా ఒక సైడ్ 2 పొరలు, ఒక సైడ్ 2 పొరలు పెట్టుకొని 1 ఇంచ్తో మెడ పీస్ తీసుకున్నాం కదా, ఆ క్లాత్లలోనే ఒక క్లాత్ తీసుకొని దీన్ని మధ్యలో కట్ చేసుకొని ఇలా క్లాత్ పైన ఒక పొర మీద కుట్టాలి. అలాగే ఇటు సైడ్ కూడా ఒక పొర పెట్టేసి పాదం సైజులో కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత దీనిని మనం గోటు ఎలాగైతే కుట్టుకుంటామో ఆ విధంగా క్లాత్ని లోపలికి మర్చేసి రెండింటికి మిడిల్లో కుట్టొచ్చేట్టుగా కుట్టుకోవాలి. చూడండి, మనం మామూలుగా గోటు కుట్టుకుంటాం కదా, ఆ విధంగా ఇలా దీన్ని పైకి మర్చేసి కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్న పీస్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ లోపల ఉన్న పీసు మర్చి కుట్టన అవసరం లేదండి. ఇప్పుడు దీని కిందికి 2 పొరలతో క్లాత్ కట్ చేసుకున్నాం కదా, దానిని దీని కింద పెట్టేసుకొని ఈ రెడ్ క్లాత్తో సహా దీని మధ్యలో లెంత్ 1/2 ఇంచి ఉండేట్టుగా పెట్టుకోవాలి. ఇప్పుడు దీనికి 2 సైడ్లు కుట్టేసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న పీస్ను కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీని మీద గోట్ కుట్టడం కోసం 1 ఇంచి డిస్టెన్స్తో క్లాత్ కట్ చేసుకున్నాం కదండి, వాటిని క్రాస్గా జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకున్న పీస్ని ప్యాచ్ నీట్గా సర్దుకొని దానిపైన ఒక పొర మీద ఒక పాదం డిస్టెన్స్తో ఇలా చుట్టూ కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత గోట్ ఎలాగైతే కుడతామో ఆ విధంగా క్లాత్ పైన ఈ క్లాత్ను ఇలా పెట్టేసి రెండింటికి మధ్యలో కుట్టుకుంటూ రావాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న పీస్ను కట్ చేసుకోవాలి. చూడండి, బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది. ఇక్కడ కూడా ఈ పీస్ని లోపల మర్చి కుట్టన అవసరం లేదు. ఇప్పుడు 1 ఇంచి డిస్టెన్స్తో 10 ఇంచీలు క్లాత్ ఉండేట్టుగా తీసుకోవాలి. క్లాత్ లేనట్లయితే ఇలా జాయింట్ అయినా చేసుకోవచ్చు. ఇలా జాయింట్ చేసి కుట్టుకున్న తర్వాత దీనిని ఇలా 2 లోపలికి మర్చుకొని తర్వాత ఇలా మిడిల్లోకి మర్చుకొని చివర కుట్టు వచ్చేట్టుగా కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత దీని డిస్టెన్స్ 10 ఉండేట్టుగా చూసుకొని మిగతాది కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా 2 పీసులు పొడవు వెడల్పు 2 ఇంచీలు ఉండేట్టుగా తీసుకోవాలి. దీనిలో ఒకదాన్ని ఇలా మడత పెట్టి తర్వాత దానిపైన ఈ బందె చివర పెట్టేసి ఇలా స్ట్రైట్గా కుట్టుకోవాలి. అలాగే ఇటు సైడ్ కూడా పెట్టుకొని కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ను కట్ చేసి వీటిని వెనక్కి తిప్పుకోవాలి. ఇప్పుడు ఇలా ముందుగా కుట్టి పెట్టుకున్న క్లాత్కి ఈ బందెను ఇలా మిడిల్లో పెట్టుకొని మిడిల్ని ఇక్కడ పెట్టేసి దానిపైన ఒక సైడు ఇలా ఫోల్డ్ చేయాలి. అలాగే ఇటు సైడ్ కూడా ఫోల్డ్ చేసి దీని మిడిల్లో కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ను పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ పైన ఆల్రెడీ పైన గుర్తు పెట్టాం కదండి, ఆ గుర్తు దగ్గరికి ఈ ప్యాచ్ క్లాత్ కరెక్ట్గా ఉండేట్టుగా పెట్టుకొని కుట్టేటప్పుడు పక్కకు జరగకుండా వీటికి పిన్నులు పెట్టుకోవాలి. పిన్నులు పెట్టుకున్న తర్వాత నెక్ దగ్గర కుట్టుకోవాలి. అలాగే ప్యాచ్కి కింద ఇక్కడ గోట్లా కుట్టాం కదా, ఆ గోటు మీదనే కుట్టు మళ్ళీ వచ్చేట్టుగా కింద కూడా కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఈ నెక్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ పైన పెట్టి షోల్డర్స్ కుట్టుకోవాలి. షోల్డర్స్ కుట్టుకున్న తర్వాత 1 ఇంచ్ డిస్టెన్స్ ఉండే పీసులు కట్ చేసుకున్నాం కదండి మెడ పీస్ కోసం,
వాటిని ఇలా క్రాస్గా జాయింట్ చేసుకోవాలి. తర్వాత ఈ పీస్కి ఒక సైడు ఇలా మర్చి కుట్టుకోవాలి. మర్చి కుట్టుకున్న తర్వాత దీనిని మెడపైన మర్చి కుట్టుకున్న వైపు కాకుండా ఇంకొక సైడు ఇలా బ్యాక్ సైడ్ నుంచి ఇలా ఒక పాదం డిస్టెన్స్తో కుట్టుకుంటూ వచ్చి ఇక్కడ చివరికి వచ్చిన తర్వాత ముందుగా బ్యాక్ సైడ్ పెట్టుకున్న క్లాత్ని కొంచెం మర్చి పెట్టుకొని తర్వాత దానిపైన ఈ క్లాత్ను పెట్టి కుట్టుకోవాలి. చూడండి ఇలా ఉంటుంది. ఫస్ట్ పెట్టుకున్న క్లాత్ పైన ఈ సెకండ్ వచ్చిన క్లాత్ను వచ్చేట్టుగా పెట్టుకొని కుట్టుకోవాలి. మెడ నీట్గా తిరగడం కోసం దీనికి అక్కడక్కడ ఖర్చులు ఇచ్చుకోవాలి. తర్వాత క్లాత్ని వెనక్కి తిప్పుకొని వెనక క్లాత్ చివర కుట్టు వచ్చేట్టుగా కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్కి క్రాస్ తీసుకోవాలి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ గుర్తు పెట్టుకొని దీనికి క్రాస్ తీసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ కుట్టుకోవాలి. హ్యాండ్స్కి ప్యాచ్ కుట్టడం కోసం ముందుగా హ్యాండ్ను ఇలా రైట్ సైడ్ కాకుండా రాంగ్ సైడ్ పెట్టుకొని దానిపైన ప్యాచ్ కూడా రాంగ్ సైడ్కే పెట్టుకొని పాదం డిస్టెన్స్తో కుట్టుకోవాలి. అలాగే రెండవ హ్యాండ్ కూడా కుట్టేసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా పైకి రైట్ సైడ్ వైపుకు తెచ్చి పైనుంచి కిందికి 1/2 ఇంచ్ గుర్తు పెట్టుకొని ఈ 1/2 ఇంచ్ పైన క్లాత్ను ఫోల్డ్ చేసి దీని పైన పెట్టుకొని కుట్టుకోవాలి. ఇక్కడ కింద డిజైన్ ఉంది కాబట్టి నేను ఇంత వెడల్పుగా మడుస్తున్నానండి. డిజైన్ లేనట్లయితే ఇంకా తక్కువ డిస్టెన్స్తో అయినా మడుచుకోవచ్చు. అలాగే ఇంకొక హ్యాండ్ కూడా కుట్టేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ని బాడీకి జాయింట్ చేసుకోవాలి. హ్యాండ్కి క్రాస్ చెక్ చేసుకొని ఆ క్రాస్ ఫ్రంట్ భాగానికి వచ్చేట్టుగా పెట్టుకోవాలి. ముందుగా ఈ షోల్డర్ పైన హ్యాండ్ మిడిల్ పెట్టేసి ఒక సైడ్ కుట్టేసుకోవాలి. తర్వాత ఇంకొక సైడ్ కుట్టేసుకోవాలి. తర్వాత రెండవసారి మళ్ళీ అంతా కుట్టుకోవాలి. అలాగే ఇంకొక హ్యాండ్ కూడా కుట్టుకోవాలి. ఇలా మిడిల్ నుంచి కుట్టడం వల్ల హ్యాండ్ నీట్గా వస్తుందండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ రెండు మిడిల్కి పెట్టుకొని మధ్యలో కచ్చిచ్చుకోవాలి. తర్వాత నైటీ కింది భాగాన్ని తీసుకొని దీనికి కూడా మిడిల్ గుర్తుపెట్టుకోవాలి పై వైపున. ఇప్పుడు ఇందులో నుంచి ఒక పీస్ని తీసుకొని ఇలా ఫ్రంట్ పార్ట్ పైన స్టార్టింగ్ నుంచి పెట్టుకోవాలి. 1/2 ఇంచ్ డిస్టెన్స్తో కుట్టుకుంటూ వచ్చి ఈ బాడీ మిడిల్కి ఈ మిడిల్ను పెట్టి ఈ మధ్యలో ఉన్న క్లాత్ను చిన్న చిన్న కుచ్చులు పెట్టుకోవాలి. అలాగే ఈ చివర కూడా ఇక్కడ నుంచి ఇలా పెట్టేసుకొని ఈ మిగిలిన క్లాత్ను అంటే ఈ గుర్తు దగ్గర నుంచే మిగిలిన క్లాత్కి కుచ్చులంతా పెట్టేసుకోవాలి. దీన్ని అంతా 2 సార్లు కుట్టుకోవాలి. అలాగే సేమ్ బ్యాక్ సైడ్ కూడా కుట్టేసుకోవాలి. చూడండి కుట్టుకున్న తర్వాత ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్. ఇప్పుడు హ్యాండ్స్ దగ్గర నుంచి కుట్టడం స్టార్ట్ చేసుకోవాలి. ఇలా హ్యాండ్ పైనుంచి 1/2 ఇంచ్ డిస్టెన్స్తో చివరి వరకు కుట్టుకోవాలి. ఇలా 2 సార్లు కుట్టుకోవాలి. అలాగే ఇంకొక సైడ్ కూడా కుట్టేసుకోవాలి. నైటీ కుట్టడం అయిపోయిందండి. ఇలా ప్యాచ్తో నైటీని ఈజీగా ఇంట్లో కుట్టుకోవచ్చు. ఇక్కడ నెక్ వచ్చేసి రౌండ్ నెక్కే పెట్టాలని ఏం లేదండి. స్క్వేర్ నెక్ అయినా పెట్టుకోవచ్చు, డైమండ్ నెక్ అయినా పెట్టుకోవచ్చు. ఇక్కడ ప్యాచ్ కూడా ఇంకా కొంచెం ఎక్కువైనా పెట్టుకోవచ్చు. ఇటువంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.